संपृक्तो वागर्ध प्रतिपत्तये जगदप्युतरो वंदे पार्वती परमेश्वरो భక్తులందరికీ కూడా తెలియజే విషయమనగా రేపటి నుంచి కూడా జ్యేష్ఠ మాసం ప్రారంభము. చాలా విశేషమైనటువంటి మాసము. జ్యేష్ఠ మాసము పాడ్యము నుంచి దశమ వరకు కూడా గంగాదేవి యొక్క ఆరాధనకు విశేషము. దశపాపహర దశమి అంటారంటే దశమి నాడు గంగాదేవి భూమి మీదకు ఉద్భవించినటువంటి రోజు ఆ యొక్క జ్యేష్ఠ శుద్ధ దశమి. ఈ 10 రోజులు కూడా ఎవరైతే గంగా నదిలో స్నానం చేస్తారో వారికి 10 రకాలైన పాపాలన్నీ కూడా నశింపజేయబడతాదని శాస్త్రం. అందుకే మానవులుగా జన్మెత్తిన ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా హిందువులందరూ కూడా గంగలో మునగాలి అనే ఆలోచన కలగడానికి కారణం ఏమిటి అంటే మన పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేసేటటువంటి తల్లి ఆ యొక్క గంగామాత. మరి గంగ ఒడ్డున ఉన్న వాళ్ళకి ఈ యొక్క అవకాశము కలుగుతుంది 10 రోజులు కూడా స్నానం చేయడానికి. మరి లేని వాళ్ళకి ఏ జీవనది ఉన్నా, తాను ఉన్న ప్రాంతంలో ఎక్కడ నది ఉన్నా ఈ 10 రోజులు కూడా గంగానామస్మరణ చేసుకుని నదీ స్నానం చేసినట్లయితే ఆ యొక్క ఫలితం కూడా మనకు వస్తుందని చెప్పి శాస్త్రంలో తెలియజేయబడి ఉన్నది. దానికి గంగా స్తోత్రం అనే స్తోత్రం కూడా ఉన్నది, చదివితే విశేషం. కానీ ప్రతి ఒక్కరూ కూడా స్తోత్రం చదవలేరు కాబట్టి మన నది అంటే మన దగ్గర ఉన్న నదిలో కానీ, వాపికూప తటాకము నూతుల వద్ద కానీ, చెరువుల వద్ద కానీ, లేదా అంటే మనం కొలాయి వద్ద నీరు పట్టినటువంటి ఆ పాత్రలో కూడా ఓం గంగాయై నమః అంటూ ఈ 10 రోజులు కూడా నామస్మరణతో స్నానం చేసుకుని చక్కగా దీపారాధన చేసుకుని ఇంటి దగ్గర గంగామాతను ప్రార్థించినట్లయితే మన యొక్క పూర్వజన్మ కృతం నుంచి ఉన్నటువంటి పాపములు, ఈ జన్మలో చేసిన పాపములన్నీ కూడా నివారింపబడుతుంది అని చెప్పి శాస్త్రము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటూ గంగానదిని స్మరణ చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఓం నమో భగవత్యై నమః శివాయై నారాయణ్యై దశపాపహరాయై నమో నమః. ఓం నమో భగవత్యై నమః శివాయై నారాయణ్యై దశపాపహరాయై నమో నమః. ఈ నామాన్ని చదివినట్లయితే ఇంకా విశేషమైన శుభఫలితం కలుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఒక పాత్రలో కాశీ నుంచి తెచ్చుకున్నటువంటి ఆ గంగామ తల్లిని చక్కగా ఆరాధన చేసుకుని ఆ నీళ్లు మన ఇంట్లో ప్రోక్షణ చేసినట్లయితే సమస్త దుష్ట శక్తుల యొక్క దోషము కూడా ఇంట్లో పోతాయి. కాశీ నుంచి అంటే కాశీలోది కాదు, ప్రయాగ వెళ్ళి తెచ్చుకున్న గంగను ఆరాధన చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 10 రోజులు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఓం గం గంగాయై నమః లేదా అంటే ఓం గం గంగాయై నమః నామం చెప్పలేకపోయినా ఓం గంగాయై నమః అనే నామాన్ని తలుచుకుంటూ కూడా స్నానం చేసినట్లయితే గంగలో మునిగిన యొక్క ఫలితాన్ని మనకు పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. ఇంకొక విశేషము, జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు భగీరథుడు తపస్సు ఫలితంగా మనకు గంగాదేవి ఉత్పత్తి జరిగింది. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు భూలోకంలో ఆవిడ ప్రయాణం చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క 10 రోజులు కూడా గంగా నామస్మరణ చేయవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. స్వస్తి.